సార్ ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా టూరిజం పైన ఈరోజు చాలా ఫోకస్ ఉంది. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ మనం ఏమైనా సెక్టర్లో చేయగలుగుతాము అనేది అది టూరిజం సెక్టర్. ఎందుకంటే మిగతా సెక్టర్స్లో ఏమైనా జీడిపి గ్రోత్ కావాలంటే అగ్రికల్చర్లో మీ అందరికీ తెలిసి ఉంటుంది. మనం అగ్రికల్చర్ కాలేజ్ పక్కన ఉన్నాము కాబట్టి ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు ఇంప్రూవ్ ది జీడిపి ఇన్ అగ్రికల్చర్. ఎందుకంటే ప్రొడక్షన్ పెరగాలి, ప్రొడక్టివిటీ పెరగాలి, లాంగ్ టైం. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా ఇట్ ఈస్ అ లాంగ్ జెస్టేషన్ పీరియడ్. వేరేస్ టూరిజంలో మాత్రం చాలా తక్కువ టైంలో వెరీ లెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి జీడిపి గ్రోత్ వైజ్ చూస్తే జిల్లాలో డెవలప్మెంట్ జరగాలి అంటే ఇది టూరిజం చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా ఈ డిస్ట్రిక్ట్లో పర్టికులర్లీ బాపట్లకి అడ్వాంటేజ్ ఏమంటే మనకున్న సీ, మనకున్న బీచ్. తర్వాత సెకండ్లీ బీచెస్ అయితే సరే మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. హైదరాబాద్కి ఇది చాలా నియరెస్ట్ బీచ్ అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బీచెస్. మేబీ మచిలీపట్నం, మేబీ అనదర్, బట్ దిస్ ఈజ్ ద నియరెస్ట్ బీచ్. ఇప్పుడు హైదరాబాద్ మన అందరికీ తెలుసు. లాస్ట్ 20-25 ఇయర్స్లో మీరు అందరూ చూసి ఉంటారు ద వే హైదరాబాద్ హెస్ టేకన్ ఆఫ్. ఈరోజు అసలు చాలా ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇట్ హెస్ బికమ్ ఏ టోటల్ కంట్రీలో ఆఫ్టర్ 3-4 టాప్ 5 సిటీస్లో వస్తూ ఉంది. న్యూ జెర్సీ ఆర్ న్యూయార్క్, మ్యాన్హట్టన్ మాదిగా ఉంది. సో అక్కడ ఐటీ క్రౌడ్ ఉన్నారు. కానీ హైదరాబాద్కి అన్ఫార్చునేట్లీ వీకెండ్ గెట్ అవే అనేది సముద్ర తీరం కానీ లేకపోతే వేరే కానీ ఏమీ లేదు. మనం క్యాచ్ చేయగలిగితే ఇక్కడ అసలు మనకు టూరిస్ట్ అనేది ప్రాబ్లమే ఉండదు. కాబట్టి సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. సో ఇది నియరెస్ట్ బీచ్ కాబట్టి దీనికి మనం డెవలప్మెంట్ చేయాలి. సో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే మొన్న మీటింగ్ కూడా టూరిజం మీటింగ్లో ఐ మేడ్ ఏ స్పెషల్ మెన్షన్ అబౌట్ దిస్. సో ఆయన కూడా టోటల్ చూసిన తర్వాత దీనికి మీరు డెవలప్ చేయండి. ముఖ్యంగా ఏమంటే ప్రత్యేకంగా దీనికి మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేయమన్నారు. అండ్ దిస్ టీమ్ వుడ్ బి టు ప్రిపేర్ ఏ మాస్టర్ ప్లాన్ అండ్ ఐ వుడ్ రిక్వైర్ ద రిసార్ట్ ఓనర్స్. ఎందుకంటే ఇవి అంతా అభివృద్ధి జరిగితే డెఫినెట్లీ గవర్నమెంట్కి లాభం ఉంటుంది, మీకు కూడా డెఫినెట్గా లాభం ఉంటుంది. సో ఇమీడియట్గా 3 months పడుతుంది, మళ్ళీ ఫైనాన్స్కి ఫైల్ పోతుంది. మాస్టర్ ప్లాన్ తయారు చేయగలిగితే ఏం చేయాలి వీ కెన్ ఈజీలీ ప్రిపేర్. అది సీఎం గారి ద్వారా లాంచ్ చేపిస్తాము. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా వీ కెన్ టేక్ ది యాక్షన్. సో దట్ ఇస్